ఈరోజు మన హృదయంలో చాలా ఎక్కువ బాధ ఉంది. ఎందుకో తెలుసా? మనం నమ్మిన వారే, మనల్ని ప్రేమించిన వారే ఈరోజు మనల్ని చాలా తక్కువగా చూస్తున్నారు. ఉద్యోగం లేదని, టైంకి వివాహం జరగలేదని, ఆర్థిక పరిస్థితులు అప్పుల మధ్యన ఉన్నామని, అందంగా లేమని, 2 అంతస్తుల డాబా లేదని, ఆస్తిపాస్తులు లేవని అందరూ మనల్ని చాలా చులకనగా చూస్తున్నారు. వేలెత్తి చూపు మరీ ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఫంక్షన్లకి పిలిచి మరీ అవమానిస్తున్నారు. వీటన్నిటికీ పరిష్కారం ఏంటో మనకు అర్థం కావట్లేదు కదా. కొన్నిసార్లు బాధ అనిపించి వాళ్ళని అడగాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకయ్యా మమ్మల్ని ఇలా చులకనగా చూస్తున్నారు? మేము ఏ ద్రోహం చేసాం మీకు? మా కోసమే మీరు మాట్లాడుకోవాలా అని అడగాలనిపిస్తూ ఉంటుంది. కానీ అడగలేం కదా, ఎందుకంటే మనం బలహీనలం. కానీ ఒక మాట చెప్పనా, మనం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మన పక్షాన దేవుడు మాట్లాడతారు. మన ప్రభు ఎట్లాంటి వారు తెలుసా? ఈ వెలివేయబడిన వారిని, ఈ నిషేధించబడిన వారందరినీ సింహాసనం ఎక్కించాలన్న ఆలోచన తలంపు కలిగిన దేవుడు ఆయన. ఈరోజు అనేక మందిని ఎగతాళి చేస్తున్నప్పుడు కోపం వస్తూ ఉంటుంది, కానీ సంతోషపడు. ఎందుకో తెలుసా? నిన్ను సింహాసనం ఎక్కించడానికి నా ప్రభు ఒక ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు.